హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్ కుమార్. నేను ఇంగ్లీష్ గ్రామర్ని తెలుగులో మీకు ఈజీగా నేర్పించడానికి మీ ముందుకు వచ్చాను. ఈరోజు మన టాపిక్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ 4 రకాలు. అందులో ఒకటి సింపుల్ సెంటెన్స్, రెండవది కాంపౌండ్ సెంటెన్స్, మూడవది కాంప్లెక్స్ సెంటెన్స్, నాలుగవది కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. మనం ఈ వీడియోలో నేర్చుకోబోయేటువంటి అంశం సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ని తెలుగులో సామాన్య వాక్యం అంటారు. సామాన్య వాక్యంలో ఉపవాక్యాలు కానీ అసమాపక క్రియలు కానీ ఉండవు. ఏ సింపుల్ సెంటెన్స్ హ్యాస్ అట్లీస్ట్ 1 ఇండిపెండెంట్ క్లాస్. ఒక సింపుల్ సెంటెన్స్లో ఒకే ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది, అంటే డిపెండెంట్ క్లాసెస్ ఉండవు. ఏ సింపుల్ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ కంప్లీట్ థాట్. ఈ వాక్యాలు పూర్తి అర్థాన్ని ఇస్తాయి. ఉదాహరణకు, సోనీ డ్రైవ్స్, అక్షయ్ డాన్సెస్, కిరణ్ టీచర్స్. సింపుల్ సెంటెన్స్ని తేలికగా గుర్తించాలంటే మనకు ఫైనైట్ వెర్బ్స్ తెలిసి ఉండాలి. ఫైనైట్ వెర్బ్స్ కానీ మనకు తెలిస్తే వీటిని మనము సులువుగా గుర్తించవచ్చు. మార్పు చెందే క్రియలను ఫైనైట్ వెర్బ్స్ అంటారు. ఏ వెర్బ్ విచ్ ఈస్ లిమిటెడ్ బై నెంబర్, పర్సన్ అండ్ జెండర్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ వెర్బ్. ఇది మనకు బాగా అర్థం అవ్వాలంటే ఉదాహరణలు చూద్దాం. అక్షయ్ రీడ్స్ ఏ బుక్. దీపక్ అండ్ సోనీ ఆర్ రీడింగ్ బుక్స్. దే హ్యావ్ రెడ్ ద బుక్స్. ఆశా వాస్ రీడింగ్ ద బుక్. ఇందులో వెర్బ్స్ని గమనించండి. ఈ రీడ్స్ అనే వెర్బ్ మొదటి సెంటెన్స్లో రీడ్స్ అని ఉంటే రెండవ సెంటెన్స్లో ఆర్ రీడింగ్గా ఉంది. మూడవ సెంటెన్స్లో చూసారంటే హ్యావ్ రెడ్ అని ఉంది. నాలుగవ సెంటెన్స్లో చూస్తే వాజ్ రీడింగ్ అని ఉంది. ప్రతి సెంటెన్స్లో కూడా ఈ రీడ్ అనేటువంటి వెర్బ్ ఏమైందంటే రీడ్స్గా, ఆర్ రీడింగ్గా, హ్యావ్ రెడ్గా, వాస్ రీడింగ్గా మారింది. సో ఇలాగా టెన్స్ మారినప్పుడు, క్రియ మారితే ఆ క్రియలను ఏమంటారంటే ఫైనైట్ వెర్బ్స్ అంటారు. ఇప్పుడు మనము నాన్ ఫైనైట్ వెర్బ్స్ గురించి నేర్చుకుందాం. ఏ నాన్ ఫైనైట్ వెర్బ్ డస్ నాట్ చేంజ్ బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్, నెంబర్ ఆర్ టెన్స్. మార్పు చెందని క్రియలను నాన్ ఫైనైట్ వెర్బ్స్ అంటారు. ఇదివరకు మనం ఏం నేర్చుకున్నాం? ఫైనైట్ వెర్బ్స్ అంటే మార్పు చెందే క్రియలను ఫైనైట్ వెర్బ్స్ అన్నాం. నాన్ ఫైనైట్ వెర్బ్స్ అంటే మార్పు చెందని క్రియలను నాన్ ఫైనైట్ వెర్బ్స్ అని ఇప్పుడు నేర్చుకున్నాం. ఫైనైట్ వెర్బ్స్ గురించి, నాన్ ఫైనైట్ వెర్బ్స్ గురించి ఇంకా సులువుగా నేర్చుకుందాం. ఫైనైట్ వెర్బ్స్, నాన్ ఫైనైట్ వెర్బ్స్ మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే మనకు వెర్బ్ ఫామ్స్ తెలిసి ఉండాలి. ఇక్కడ గమనించండి, వెర్బ్స్కి 5 ఫామ్స్ ఉన్నాయి. V1, V2, V3, V4, V5. V1 ఫామ్స్ని ప్రజెంట్ ఫామ్స్ అంటారు. V2 ఫామ్స్ని పాస్ట్ ఫామ్స్ అంటారు. V3 ఫామ్స్ని పాస్ట్ పార్టిసిపల్ ఫామ్స్ అంటారు. V4 ఫామ్స్ని ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్స్ అంటారు. V5 ఫామ్స్ని టు ఇన్ఫినిటివ్స్ అంటారు. ఈ V1 ఫామ్స్, V2 ఫామ్స్ ఎప్పుడూ కూడా ఫైనైట్ వెర్బ్సే. మరి V5 ఫామ్స్ ఎప్పుడూ కూడా నాన్ ఫైనైట్ వెర్బ్సే. V3 ఫామ్స్, V4 ఫామ్స్ని ఫైనైట్ వెర్బ్స్గా యూస్ చేసుకోవచ్చు, నాన్ ఫైనైట్ వెర్బ్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు. V3 ఫామ్స్, V4 ఫామ్స్ని డైరెక్ట్గా యూస్ చేసుకుంటే అవి నాన్ ఫైనైట్ వెర్బ్స్. V3 ఫామ్స్ని, V4 ఫామ్స్ని హెల్పింగ్ వెర్బ్స్తో కూడా ఉపయోగిస్తే వాటిని ఫైనైట్ వెర్బ్స్ అంటారు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఐ వెంట్ టు మార్కెట్ టు బై వెజిటేబుల్స్. ఈ వాక్యంలో ఏ వెర్బ్ ఫామ్స్ ఉపయోగించారో గమనించండి. వెంట్ V2 ఫాము, టు బై V5 ఫామ్. మనం ఇదివరకు ఏం నేర్చుకున్నాం? V2 ఫామ్స్ అన్నీ కూడా ఫైనైట్ వెర్బ్స్ అని, V5 ఫామ్స్ అన్నీ కూడా నాన్ ఫైనైట్ వెర్బ్స్ అని నేర్చుకున్నాం. ఈ వాక్యంలో ఒకే ఫైనైట్ వెర్బ్ ఉంది కాబట్టి ఈ వాక్యాన్ని సింపుల్ సెంటెన్స్ అని అంటారు. రెండో ఉదాహరణ గమనించండి. హ్యావింగ్ గాన్ టు మార్కెట్ ఐ బాట్ వెజిటేబుల్స్. ఇక్కడ వెర్బ్ ఫామ్స్ని గమనించండి. హ్యావింగ్ అనేది V4 ఫామ్, గాన్ అనేది V3 ఫామ్, బాట్ అనేది V2 ఫామ్. ఇక్కడ హ్యావింగ్
గాన్, V4 V3 ఫామ్స్ని డైరెక్ట్గా ఉపయోగించుకున్నాం కాబట్టి వీటిని ఏమంటారంటే నాన్ ఫైనైట్ వెబ్స్ అంటారు. బాట్ V2 ఫామ్, V2 ఫామ్స్ని ఫైనైట్ వెబ్స్గానే యూస్ చేసుకుంటాం. ఈ వాక్యంలో 2 నాన్ ఫైనైట్ వెబ్స్ ఉన్నాయి, ఒకే ఫైనైట్ వెర్బ్. కాబట్టి ఒకే ఫైనైట్ వెర్బ్ ఉంటే ఆ వాక్యాన్నే మనము సింపుల్ సెంటెన్స్ అని నేర్చుకున్నాం. మూడవ ఉదాహరణ గమనించండి. ఐ గో టు మార్కెట్ టు బై వెజిటేబుల్స్. ఇక్కడ వెర్బ్స్ వచ్చేసి గో, టు బై. గో అనేది V1 ఫామ్, టు బై అనేది V5 ఫామ్. V1 ఫామ్స్ అన్నీ కూడా ఫైనైట్ వెబ్సే. V5 ఫామ్ వచ్చేసి నాన్ ఫైనైట్ వెబ్స్. ఇందులో ఒకే ఫైనైట్ వెర్బ్ ఉంది కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్. ఫోర్త్ ఎగ్జాంపుల్ని గమనించండి. ఐ యామ్ గోయింగ్ టు ద మార్కెట్ టు బై వెజిటేబుల్స్. ఇక్కడ గోయింగ్ అనే V4 ఫాము హెల్పింగ్ వెర్బ్ యామ్తో వాడబడింది. ఇదివరకు చెప్పుకున్నట్లుగా V4 ఫామ్స్ కానీ V3 ఫామ్స్ కానీ హెల్పింగ్ వెబ్స్తో కూడా వాడబడితే వాటిని ఫైనైట్ వెబ్స్ అంటాం. ఇక్కడ యామ్ గోయింగ్ అనేది ఫైనైట్ వెర్బ్, టు బై అనేది నాన్ ఫైనైట్ వెర్బ్. ఈ సెంటెన్స్లో ఒక ఫైనైట్ వెర్బ్ మాత్రమే ఉంది కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్. ఫిఫ్త్ ఎగ్జాంపుల్ని గమనించండి. ఐ హ్యావ్ గాన్ టు ద మార్కెట్ టు బై వెజిటేబుల్స్. ఇక్కడ గాన్ అనేది V3 ఫామ్ అయితే అది హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్తో ఉపయోగపడింది. మనం ఇదివరకు నేర్చుకున్నట్లుగా V3 ఫామ్స్ హెల్పింగ్ వెబ్తో కూడా ఉపయోగిస్తే వాటిని ఫైనైట్ వెబ్స్ అంటారు. ఇక్కడ టు బై అనేది V5 ఫామ్, అది V5 ఫామ్స్ నాన్ ఫైనైట్ వెబ్స్ అనేసి మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ ఒకటే ఫైనైట్ వెర్బ్ ఉంది కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్లో ఒకే ఫైనైట్ వెర్బ్ ఉంటుంది. నాన్ ఫైనైట్ వెబ్స్ ఎన్నైనా ఉంటాయి. నాన్ ఫైనైట్ వెబ్స్ని పరిగణలోకి తీసుకోరు, ఫైనైట్ వెబ్స్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని ఒకే ఫైనైట్ వెర్బ్ ఉంటే అది సింపుల్ సెంటెన్స్. మీకు ఈ సింపుల్ సెంటెన్స్ అనే పాఠము బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా నేను చేసేటువంటి గ్రామర్ వీడియోస్ అన్నీ కూడా మీకు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నా వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.